అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. తొర్రూరు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఉద్రిక్త పరిస్థితిని మనం స్పష్టంగా చూస్తున్నాం. అక్కడ కేవలం 16 వార్డులు మాత్రమే ఉన్నాయి. సో 16 వార్డులకు మ్యాజిక్ ఫిగర్ ఎంత అన్నప్పుడు 10 ఉంటే మ్యాజిక్ ఫిగర్కి చేరుకున్నటువంటి లెక్క. సో తొర్రూరులో 16 వార్డులకు గాను కాంగ్రెస్ దక్కించుకుంది. పూర్తి స్థాయిలో మనం లెక్కలతో సహా చూసినప్పుడు కాంగ్రెస్కి వచ్చినటువంటి వార్డులు 9 వార్డులేమో బీఆర్ఎస్కు, కాంగ్రెస్కేమో 7 వార్డులు దక్కాయి. అయితే మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలంటే ఇక్కడ 10 ఓట్లు కీలకంగా మారబోతుంది. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్ ఆఫీషియో ఓట్లు, అంటే అటు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఓటు వేసిన అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సంఖ్యాబలం చూస్తే గనక 9కి చేరుకుంటుంది. సో దీంతో 2 పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. కేవలం 1 ఓటు దూరంలోనే 2 పార్టీలు ఉండడంతో ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా పరిస్థితి మారిపోయింది. అక్కడ మనం చూడొచ్చు బీఆర్ఎస్ తరఫున పూర్తి స్థాయిలో ఎర్రపల్లి దయాకర్ రావు రంగంలోకి దిగారు. తొర్రూరు పూర్తి స్థాయిలో క్లీన్ స్వీప్ చేసింది బీఆర్ఎస్ అనేటువంటి వార్తలు మనం చూసాం. కానీ కాంగ్రెస్ రంగంలోకి దిగడం, ఆ తర్వాత అక్కడ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీని, తొర్రూరు మున్సిపాలిటీని యశస్విని రెడ్డి ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నటువంటి ఆరోపణ బీఆర్ఎస్ చేస్తోంది. సంఖ్యాబలం మాకే ఉంది, మాకే దక్కుతుంది మున్సిపాలిటీ అనేటువంటిది బీఆర్ఎస్ వాళ్ళు కూడా దీన్ని ఎట్లా దక్కించుకోవాలి అనే ప్రయత్నంలో ఇప్పుడు బీఆర్ఎస్ కనిపిస్తోంది. దీంతో 2 శ్రేణుల మధ్య పూర్తి స్థాయిలో ఒక ఫైట్ నడుస్తోంది. మనం చూడొచ్చు ఇరువురు కార్యకర్తలు కూడా కొట్టుకునే వరకు వెళ్ళారు. పూర్తి స్థాయిలో ఆ మున్సిపాలిటీ ఆఫీస్ని మనం చూస్తే కనుక కంప్లీట్లీ పోలీసుల హయాంలో మనకు కనిపిస్తోంది. తొర్రూరులో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే స్పష్టంగా మనకు కనిపిస్తోంది. సో ఇట్లా హంగ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అట్లాంటి ప్లేస్లో మనకి ఇక్కడ తొర్రూరు కూడా కనిపిస్తోంది. కేవలం 1 ఓటే. అందుకని వీళ్ళు బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళను లాక్కునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోంది అని బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తోంది. అటు బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ వాళ్ళను తీసుకునే ప్రయత్నం చేస్తుంది అని బీఆర్ఎస్ వాదన వినిపిస్తోంది. దీంతో ఇద్దరి మధ్యలో ఒకే ఒక వార్డు దూరంలో ఉన్నారు. ఒకే ఒక ఓటుతో గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తిగా లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఎవరు ఎటువైపు ఉండబోతున్నారు, ఎవరికి ఐదర్ బీఆర్ఎస్కి దక్కుతుందా లేకపోతే కాంగ్రెస్కి దక్కుతుందా ఈ మున్సిపాలిటీ అనేది పెద్ద ఒక ఉద్రిక్త సిచ్యువేషన్ అయితే మనము స్పష్టంగా చూస్తూ ఉన్నాం. సో తొర్రూరు మున్సిపాలిటీ ఎవరిది, అటు బీఆర్ఎస్ దా ఇటు కాంగ్రెస్ దా అనేది మరి కాసేపట్లోనే తేలే అవకాశం అయితే ఉంది. కానీ ఫస్ట్ నుంచి కూడా తొర్రూరులో ఎర్రబెల్లి దయాకర్ రావు తన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. యశస్విని రెడ్డికి అతిపెద్ద దెబ్బ అనేటువంటిది మొన్న 2 రోజుల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. అట్లాంటిది ఈరోజు పూర్తి స్థాయిలో మారిపోయి కంప్లీట్గా ఇప్పుడు తొర్రూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. అట్లాగే మొన్నటి నుంచి కూడా ఈ ఎలక్షన్స్ అయిపోయి ఇక రిజల్ట్ వచ్చిన తర్వాత నుంచి కూడా హంగ్ ఉన్నటువంటి ప్లేస్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అధిష్టానం కూడా పూర్తిగా దృష్టి పెట్టింది. మొన్న సుదీర్ఘంగా ఒక రివ్యూ మీటింగ్ జరిగింది సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో. ఈ రోజు జరిగేటటువంటి మున్సిపాలిటీలో ఎట్లాంటి వ్యూహాన్ని రచించాలి, అట్లాగే క్యాంప్లో ఎలాంటి పరిస్థితులు ఉండాలి, ఎవరికి ఓటు ఎట్లా వేయాలి ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో చర్చ అయితే జరిగింది. ఆ తర్వాత ఈరోజు మార్నింగ్ కూడా చైర్మన్లు వైస్ చైర్మన్ల ఎన్నిక ఉంటుంది కాబట్టి ఎవరు చైర్మన్ ఎవరు వైస్ చైర్మన్ అనేది కూడా పూర్తి స్థాయిలో డిసైడ్ అయిన తర్వాతనే ఇప్పుడు పూర్తి స్థాయిలో అందరూ కూడా చేరుకోవడం జరుగుతోంది. అందులో భాగంగానే ఎవరైతే వార్డులో ఎన్నుకున్నటువంటి సభ్యులు ఎవరైతే చేరుకునే ప్రయత్నం చేస్తున్నారో అక్కడ పూర్తిగా ఉద్రిక్త వాతావరణం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. సో తొర్రూరులో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తోంది. ఇప్పుడు తొర్రూరు మున్సిపాలిటీ ఎవరి ఖాతాలో పడబోతోంది అనేది కూడా పూర్తిగా ఉత్కంఠగా మారిపోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం.